బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై గడ్డ కట్టిన మంచు కారణంగా సుమారు 50 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. గున్మా ప్రిఫెక్చర్లోని మినాకానిమి పట్టణం సమీపంలోని కనెత్తు ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 26 మందికి పైగా గాయాలు పాలయ్యారని అధికారులు చెప్పారు. వాహనాలు వరుసగా ఢీకొనడంతో కొన్ని వాహనాలకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని మరిన్ని వాహనాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. మొదటగా 2 ట్రక్కులు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం మంచు కారణంగా బ్రేకులు పనిచేయకపోవడంతో వెనుక నుంచి వచ్చిన వాహనాలు కూడా వరుసగా ఢీకొన్నాయన్నారు. దీంతో 50కి పైగా వాహనాలు ప్రమాదానికి గురై తీవ్ర అపాయం జరిగిందని వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో రద్దీ కొనసాగుతుంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
గుంటూరు జిల్లా మందాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్ల నిర్మాణం కారణంగా తన ఇల్లు కోల్పోయిన బాధితుడు రాములు ఈ సమస్యను వ్యక్తపరచడానికి మంత్రి నారాయణను కలిశాడు. మంత్రి ముందు ఆయన మాట్లాడుతూ, మీకు మీ స్థలాలు ఇవ్వడం వల్ల పట్టుకొని అడుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వివరిస్తున్న మధ్యలో రాములు కుప్పకూలి అక్కడికక్కడే పడిపోయినట్లు సమాచారం అందుతుంది. వైద్యులు వెంటనే సిపిఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలతో కాపాడలేకపోయారు. రాములు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవసరం ఉంది మా మొత్తానికి ఒకసారి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవసరం ఉంది మా మొత్తానికి ఒకసారి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పు నీళ్లు పట్టింది. మరి ఆయన కొట్టమంటే వాళ్ళు కొట్టింది. ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవసరం ఉంది మా మొత్తానికి ఒకసారి. ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ సింగపూర్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలు. విశాఖపట్నంలోని నాథవరం మండలం శృంగవరం వద్ద నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, నాథవరం ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేశారు. పోలీసుల దాడులు కార్లు తరలిస్తున్న 74 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిందితుల నుంచి 2 మోటార్ సైకిల్, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలించి అక్కడ ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో కేజీ 25,000కు అమ్మడం జరుగుతుందని తెలియజేశారు. నాథవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాథవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని
చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, ఆయనది తమిళనాడు, పాత నేరస్తుడు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబటి మండలం అండి. సంతకబటి మండలము. ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది.